అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఊరు టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మొదటి న్యూస్ వచ్చేటప్పటికి ట్విట్టర్ నుంచి ట్విట్టర్కి పోటీగా ఇచ్చే ఇండియన్ సోషల్ మీడియా యాప్ అనేది మూసివేయడానికి అయితే ప్రకటన చేసినట్టు వ్యవస్థాపకులు అయితే తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే లేఅవుట్ ఆఫ్స్ ఇస్తున్నారు, ప్లస్ ఆర్థిక వ్యవస్థ అనేది అంటే వాళ్ళ వ్యవస్థ అనేది కొంచెం మందగించింది, ప్లస్ ఎవరు తమతో పాటు కలిసి పనిచేయడానికి రాకపోగా చర్చలు జరిపినాయి, విఫలమయ్యాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇక మేము మూసేస్తున్నామని అయితే వాళ్ళ ప్రకటన అయితే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి విండోస్ 10 విండోస్ 11కి సంబంధించి విండోస్ 10 విండోస్ 11 ఎవరైతే విండోస్ సిస్టమ్స్ వాడుతున్నారో ఖచ్చితంగా వీటికి సంబంధించి బగ్ అయితే బయటకు వచ్చినట్టయితే తెలుస్తుంది. ఈ బగ్ని ఫిక్స్ చేయడానికి అప్డేట్ అయితే ఇచ్చాము, ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ మైక్రోసాఫ్ట్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా మీరు ఎవరైనా వాడుతుంటే ప్రజలారా విండోస్ 11 విండోస్ 10 కానీ అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి బ్యాంక్ మూసివేసిన సంగతి మన అందరికీ తెలిసింది. ఆఫీస్ నగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ షట్టర్ని క్లోజ్ చేసి రైతులైతే కొత్తపల్లి దగ్గర నిరసన అయితే తెలియజేస్తున్నారు. మొత్తం 1250 మంది రైతులు రుణాలుంటే 430 మంది లబ్ధి పొందగా మిగతా వారికి రాకపోవడం ఆందోళనకు దిగారు. పైగా వీరందరిలోనూ 1,00,000 లోపు ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఆయుష్మాన్ భారత్కి సంబంధించి అనారోగ్య వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేసినట్టు ఆశా వర్కర్లు ప్లస్ ఆరోగ్యశ్రీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణలో వాళ్ళందరికీ మెన్షన్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 68,180 మంది వివరాలను అయితే నమోదు చేయించామని ఆరోగ్య శాఖ డాక్టర్ సుజాత అధికారి తెలియజేశారనమాట. ఈ క్రమం ఇలాగే కొనసాగుతుంది, ఆభా కార్డులు హెల్త్ ప్రొఫైల్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించి ఫ్లెక్సీలపై రగడ అయితే తెలుస్తుంది. హరీష్ రావు గారి కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు అయితే రుణమాఫీకి సంబంధించి విచిత్రంగా వాళ్ళ కార్యకర్తలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీకి అయితే దిగారనమాట. భారత శ్రేణులు సిద్దిపేటలో ర్యాలీకి దిగారు. దీన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలతో హరీష్ రావు కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు అయితే వచ్చారనమాట. దీని అంతటిని చూడాల్సి ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అనేది. పోలీసులే దుండగులని రక్షించడం హరీష్ రావుకి తగదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. టేకు మేకై కూర్చుందని చెప్పేసి మరో ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. స్మగ్లర్లతో దోపిడీ చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కలిపి ఈ టేకాన్ని సరుకు 60% రాష్ట్రంలో వాడే సరుకులో ఈ శాఖ మొత్తం సముద్రం ద్వారాగా ఈ శాఖ మొత్తం పంపిస్తుందని అయితే తెలుస్తుంది. అంటే స్మగ్లింగ్ శాఖ అనేది చాలా డేంజర్, వీళ్ళని కట్టడి చేయకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టీసీ డ్రైవర్లకు డబల్ ఒత్తిడి అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ సందర్భంగా చాలామంది రిటైర్మెంట్ సందర్భంగా బయటకు వెళ్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఏవైతే డ్రైవర్లు ఉన్నారో వీళ్ళకి డబల్ ఒత్తిడి అయితే డబల్ పని చెప్తున్నారు అధికారులు. మేము సమయాన్ని పాటిస్తూ డబల్ పని చేయడం అనేది అసాధ్యం, కొంచెం టైం పెంచాలి, ప్లస్ ఎప్పటికప్పుడు సంస్థలో డ్రైవర్ల కొరత ఏర్పడుతూనే ఉంది, వీళ్ళందరినీ మళ్ళీ చేర్చుకోవాలి కొత్త వాళ్ళని అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టే ట్రాన్స్జెండర్ల జీవితాలపై యూట్యూబ్ ఛానల్ ఒకటి స్నేహ అనే అమ్మాయి తయారు చేసింది. ఈ సంక్షేమం ఏదైతే ఉందో బీసీ సంక్షేమాన్ని తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని అయితే ఏమైతే అందుకుంది. వరంగల్ నగరానికి చెందిన ఈ అబ్బాయికి పుట్టిన వయసు పెరిగే కొద్దీ అమ్మాయి వల్ల ప్రవర్తించేది. దీనిపై తల్లిదండ్రులు నిత్యం మందలించడంతో చివరికి ట్రాన్స్జెండర్గా మారి తన పేరు స్నేహగా మార్చుకొని ప్రతి ఒక్కరికి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తూ ఇట్స్ మీ స్నేహ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ముందుకెళ్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు కోల్కతా ఘటనపై వైద్యులందరూ కథం దొక్కి ఓపీ అలాగే ప్రైవేట్లో ఆసుపత్రి సేవలు సంబంధించినట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం చేసే వరకు ఉద్యమం అయితే కొనసాగుతుందని అయితే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులపై దుష్ప్రచారం వద్దు అని